హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 23 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 24. ముగ్గురు కలిసి కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళి దివ్య అండ్ ఆద్య రూమ్లో పడుకుంటారు. అండ్ ఆనంద్ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఉదయం కాస్త ఆలస్యంగానే నిద్రలేస్తుంది ఆద్య. అప్పటికే దివ్య టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆద్య వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఈరోజు రావడం కుదరదని పిఏకి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. తన ఫోన్లో ఛార్జ్ లేకపోవడంతో బయటికి వస్తాడు. అక్కడ దివ్యని చూసి, దివ్య ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, అర్జెంట్ కాల్ మాట్లాడాలి అని అడుగుతాడు. నా ఫోన్ అక్క రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకో ఆనంద్ అని దివ్య చెప్పగానే ఓకే అని ఆద్య రూమ్లోకి వెళ్తాడు ఆనంద్. తను సరిగ్గా అదే టైంలో గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న హాఫ్ శారీ వేసుకుంటూ ఉంటుంది. సడన్గా ఆనంద్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆద్య డ్రెస్ చేసుకుంటూ ఉంటుంది. ఆనంద్ని చూసి కంగారుగా అటువైపుకు తిరిగి, డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని అరుస్తుంది కంగారుగా. ఆద్యని అలా చూసిన ఆనంద్ అప్పటికే స్ట్రక్ అయిపోతాడు. క్షణం పాటు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి వెంటనే గబగబా కళ్ళు మూసేసుకొని అయ్యో రామా అనుకుంటాడు మనసులో. ఆద్యని అలా చూసేసరికి ఆద్యకి మొహం చూపించలేక భయంతో సారీ అంటూ వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఆనంద్ బయటకు వచ్చి తనలో తానే, ఏంట్రా నువ్వు చేసిన పని, ఆద్యకి కోపం వచ్చిందేమో, డోర్ నాక్ చేసి వెళ్ళాలని తెలియదారా అని తిట్టుకుంటాడు తనని తానే. ఇంతలో దివ్య ఆనంద్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉండడం చూసి, ఏమైంది ఆనంద్, నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు అని అడుగుతుంది వింతగా. ఇంకా పరువు పోతుందని ఏం చెప్పకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈ ఆనంద్కి ఏమైంది అసలు అని వింతగా అనుకుంటుంది దివ్య. ఆద్య బయటకు వచ్చి కోపంగా, ఆనంద్ ఎక్కడా అని అడుగుతుంది. ఏమైందక్క, ఏం చేశాడు ఆనంద్, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని దివ్య వింతగా అడిగేసరికి, జరిగింది దివ్యకి చెప్పడం ఎందుకు అని, ఊరికే చిన్ను ఏం లేదు, మనం ఈరోజు ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. దివ్య అన్నీ చెప్పేసి, అక్క ఆనంద్ కూడా మనతో పాటు వస్తాడు కదా అని అడుగుతుంది ఎగ్జైటింగ్గా. తనని అడుగుదాం పదా అంటుంది ఆద్య. ఇద్దరూ వెళ్ళి ఆనంద్ని అడుగుతారు. ఆద్యని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఆనంద్. ఆ హాఫ్ శారీకి తను తెచ్చిన ఇయర్ రింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి బుట్ట బొమ్మలా ఉంటుంది ఆద్య. ఆనంద్ నిన్నే మాతో పాటు రావచ్చు కదా అని దివ్య మాట్లాడేసరికి, అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, సారీ నేను రాలేను ఆద్య, సారీ అని చెప్తాడు. తను 2 సార్లు సారీ ఎందుకు చెప్పాడో అర్థమయ్యి, ఇట్స్ ఓకే నీ ఇష్టం, మేము వెళ్తున్నాం అని చెప్తుంది. బాయ్ చెప్పేసి ఆద్య వెళ్ళిపోతుంది. ఆద్య వెళ్ళగానే దివ్య, ఏంటి ఆనంద్ ఇలా చేశావు, అక్కతో స్పెండ్ చేయడానికి టైం ఉండేది, రావచ్చు కదా అనగానే, ఈరోజు కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది నేను మీ అక్కకి ఇస్తున్న పెద్ద సర్ప్రైజ్ అని చెప్తాడు. అవునా, నువ్వు అక్కకి సర్ప్రైజ్ ఇస్తున్నావా, అదేంటో నాకు కూడా చెప్పవా ప్లీజ్ అని ముద్దుగా అడుగుతుంది దివ్య. తన సర్ప్రైజ్ గురించి దివ్యకి చెప్తాడు ఆనంద్. వావ్ సూపర్, వింటుంటేనే ఇంత బాగుంది, ఇంకా అక్కడ ఉంటే ఎంతైనా అక్క చాలా అదృష్టవంతురాలు, నీలాంటి భర్త దొరుకుతున్నందుకు అంటుంది దివ్య ఎగ్జైట్ అవుతూ. ఆనంద్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఆద్య దివ్య బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఆనంద్ తన ప్రిపరేషన్లో తానుంటాడు. ఇద్దరు గుడికి వెళ్ళి, మూవీకి వెళ్ళి, అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఈవినింగ్ టైంకి ఇంటికి వస్తూ ఉంటారు. అక్క ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాను కదా, మరి నేను వెళ్తాను అంటుంది దివ్య ఆనంద్ ప్లాన్లో భాగంగానే. ఈ టైంలో అవసరమా అని ఆద్య కసరగానే, అక్క పార్టీ ఈ టైంలోనే బాగుంటుంది, నేను వెళ్ళొస్తాను అంటుంది బుజ్జగిస్తూ. జాగ్రత్తగా వెళ్ళి డ్రింక్ చేయకుండా త్వరగా వచ్చేయి అని గదిమినట్టే ఆద్య చెప్పేసరికి, ఓకే అక్క బాయ్
అంటూ సంబరంగా దివ్య వెళ్ళిపోతుంది. ఆద్య ఒక్కతే ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది. ఆనంద్ డోర్ ఓపెన్ చేసి, ఆద్య వచ్చేసావా? త్వరగా ఫ్రెష్ అయ్యి గార్డెన్లోకి రా, నీతో కొంచెం మాట్లాడాలి అని ఎగ్జైటింగ్గా అంటాడు. ఆద్య ఫ్రెష్ అయ్యి దివ్య గిఫ్ట్గా ఇచ్చిన వైట్ కలర్ డ్రెస్లో ఏంజల్లా మెరిసిపోతూ గార్డెన్లోకి వెళ్తుంది. తను గార్డెన్లోకి అడుగుపెట్టగానే స్పాట్ లైట్స్ ఆన్ అవుతాయి. చుట్టూ అన్నీ బెలూన్స్. అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు, చల్లని గాలి, చుట్టూ అంతా గ్రీనరీ. ఎదురుగా ఆనంద్ చేతిలో కేక్తో. అది చూడగానే ఆద్యకి చాలా నచ్చుతుంది. మళ్ళీ కేక్ కట్ చేస్తుంది. ఆద్య, నీకొక విషయం చెప్పాలి అని ఆనంద్ అనగానే, చెప్పు ఆనంద్ అంటుంది ఆద్య సంతోషంగా. అది ఏంటంటే ఎలా చెప్పాలి అని ఆనంద్ హెసిటేట్ చేస్తూ ఉంటే, ఎందుకు అంత తడబడుతున్నావు ఆనంద్? పర్లేదు చెప్పు అంటుంది ఆద్య ఫ్రీగా. అది మహిత నేను మొదటిగా ప్రేమించిన అమ్మాయి. తానే నా ప్రాణం అనుకున్నాను. ఒకరోజు నేను రాకేష్ ఫ్రెండ్ పెళ్ళికి అని వెళ్ళాం. అక్కడ మేము మహితని చూసాం. తను మా ఇద్దరికీ చూడగానే చాలా నచ్చింది. చాలా పద్ధతిగా, అందంగా, అన్నిటికి మించి నీలాగే పొడుగు జడ. చూడగానే నాకు ఎంతో నచ్చింది. నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో తను అచ్చం అలాగే ఉంది. సేమ్ ఫీలింగ్ రాకేష్కి కూడా అనిపిస్తుందని వాడు నాకు చెప్పాడు. ఇక ఇద్దరం చాలా ఆలోచించి కలిసే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్ ద్వారా తనని పిలిపించుకొని ఇద్దరం ఒకేసారి తనకి ప్రపోజ్ చేసి ఆలోచించుకోమని చెప్పాం. తర్వాత వారం రోజుల పాటు నాకు అర్జెంట్ వర్క్స్ ఉండి నేను తనని కలవలేదు. కానీ రాకేష్ మాత్రం రోజు తనని కలుస్తూ గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు. తను రాకేష్ని ఇష్టపడుతుందేమో, అందుకే తను తెచ్చినవి తీసుకుంటుందని అనుకున్నాను. నేను అప్పుడప్పుడు నా కారులో తనని కలవడానికి వచ్చేవాడిని. తను మాటికి నా కారు గురించి, నా స్టేటస్ గురించి అడిగేది. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. ఒకరోజు రాకేష్ నేను ఇద్దరం కలిసి వెళ్ళి తనని అడిగాం. అప్పుడు తను రాకేష్ని కాకుండా నన్ను యాక్సెప్ట్ చేసింది. రాకేష్ ఇక తనని లైట్ తీసుకున్నాడు. తను నిజంగానే నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని పిచ్చివాడిలా తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా అమ్మ నాన్నలకి తనని పరిచయం చేసుకున్నాను. నా సంతోషానికి వారు అడ్డు చెప్పలేదు. తన కోసమే ఈ టాటూ కూడా వేయించుకున్నాను. తనకి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాను. ఎంతో సంతోషంగా తనకి ఏది కావాలంటే అది తీసుకొచ్చేవాడిని. తనకి నా కార్ నచ్చిందని తన బర్త్డేకి కార్ గిఫ్ట్గా ఇచ్చాను. తను అన్నీ తీసుకునేది. తర్వాత ఒకరోజు రాకేష్ ఫోన్ చేసి తను చనిపోయిందని చెప్పాడు. నేను తట్టుకోలేకపోయాను. చాలా కుమిలిపోయాను. తనని మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇక్కడే ఉంటే తనని మర్చిపోలేను అని దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఈ మధ్య తెలిసింది ఆ మహిత చనిపోలేదని. తను కేవలం నా డబ్బులు, హోదాని చూసి మాత్రమే నన్ను ప్రేమించింది అని. నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నేను వెళ్ళి వచ్చేసరికి నా మనసులో ఉన్న భారం అంతా తీరిపోతుంది అని. నిజంగానే తీరిపోయింది అని ఆనంద్ చెప్తుంటే, మహిత బ్రతికే ఉందా అని ఒకలాంటి ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది ఆద్య. కానీ ఇప్పుడు తనకి పెళ్ళి అయిపోయింది, నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నవారితో అని ఆనంద్ చెప్పగానే, డబ్బులు చూసి ప్రేమించిందా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నేను ఆ అమ్మాయి ఎంతో మంచిది అనుకున్నాను అని ఆద్య అంటుంది. తను నీకెలా తెలుసు అని ఆనంద్ క్వశ్చన్ చేయగానే, అదే నువ్వే చెప్పావు కదా అప్పుడు. ఇంతకీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఇది నీకు సీక్రెట్ కదా అని ఆద్య కావాలని అనగానే, అది ఎందుకంటే నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో మహిత అలాగే ఉంది. తను వెళ్ళిపోయాక నాకు మళ్ళీ అవే లక్షణాలతో ఒక అమ్మాయి కనిపించింది. తను నా జీవితంలోకి వస్తే నాకు ఏ టెన్షన్ ఉన్నా తనని చూస్తే తగ్గిపోతుంది. నా బాధలన్నీ తీర్చేస్తుంది. ఉదయాన్నే తన మొహం చూస్తే ఆ రోజంతా మంచి జరుగుతుంది. తనకి మహితలాగా మోసం చేయడం రాదు. తన అనుకునే వారికి చిన్న కష్టం వచ్చినా చూస్తూ ఊరుకోలేదు. అంత మంచి మనసు తనది. తను నా మనసుకి చాలా నచ్చింది అని ఆనంద్ చెప్తుంటే ఆద్య కాస్త డల్ అయిపోయి,
ఎవరా అమ్మాయి అని అడుగుతుంది. ఆనంద్ మోకాళ్ళపై కూర్చొని ఆద్య చెయ్యి పట్టుకుంటూ, ఆ అమ్మాయి నువ్వే ఆద్య, ఐ లవ్ యూ అంటాడు నవ్వుతూ. ఇంకా ఉంది. ఆద్య రియాక్షన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.